హలో, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు సంతోషంగా ఉదయకాల సమయం లేసి దేవుని స్తుతించినారా? దేవుడి సన్నిధిలో సమయం గడిపినారా? మరి ఈరోజు రీడింగ్ ద బైబిల్ విత్ మీ డే 44కి మీకు అందరికీ స్వాగతం. నాతో పాటు మీరు కూడా బైబిల్ చదువుతున్నారని రోజు నేను నమ్ముతున్నాను. ఈరోజు మరి స్టార్ట్ చేద్దామా? నాతో పాటు కలిసి చదువుతారా? రండి కలిసి చదువుదాం. ఈరోజు మనం సామ్స్ 32nd చాప్టర్ చదువుదాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దీవారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసి వికాలమున ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందు నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొర్లి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగుచోటు నీ విషయములో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానముతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గర తేపడునట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మికయుంచి వాని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. క్షమాపణ గురించి, తర్వాత భయభక్తులు గలవారికి దేవుడు గైడెన్స్ ఇస్తాడని, ఆ తర్వాత వాళ్ళ ప్రొటెక్షన్ చేస్తాడని, డెలివరెన్స్ ఇస్తాడని దావీదు చెప్తున్నాడు. మొదటి వచనాలకు ఫస్ట్ వర్సెస్కి వచ్చే వరకు దావీదు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే తమ పాపములు దేవుని ఎదుట ఒప్పుకుంటారో వారు ధన్యులు అని దావీదు చెప్తున్నాడు. ఆ తర్వాత 3వ వచనంకి వచ్చే వరకు దావీదు ఏమంటున్నాడంటే, ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. నేను ఎప్పుడైతే దేవుని ఎడల నా పాపము దాచుకున్నానో అప్పుడు నాకు ఫిజికల్ గాను ఎమోషనల్ గాను బర్డన్ ఉండే అని చెప్తున్నాడు. ఆ తర్వాత 4-5 వర్సెస్ వచ్చే వరకు నేను ఎప్పుడైతే నా పాపంని కన్ఫెస్ చేసి ఉన్నానో అప్పుడు దేవుడు ఖచ్చితంగా అదే నిమిషం నన్ను క్షమించి ఉన్నాడు, నా భారం అంతా తొలగిపోయింది అని చెప్తున్నాడు. అదే కింది వచనాలకు వచ్చే వరకు దావీదు ఏమంటున్నాడు తెలుసా? దేవా, నన్ను రక్షించే వాడవు నీవే, నా కొండకోట, నా ఆశ్రయ దుర్గము నీవే అంటున్నాడు. ఆ తర్వాత దావీదు ఏం చెప్తున్నాడు? దేవుడు మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు. యెహోవా దేవుడు నీకు నాకు ఏది సరైన మార్గమో దాంట్లో నడవనికి దారి చూపిస్తాడు. కానీ నేను ఒక స్టబర్న్ హార్స్ వలె, ఒక స్టబర్న్ డాంకీ వలె ఉన్నట్టయితే ఆయన మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇయ్యలేడు. అలా ఉండద్దు అని దేవుడు వాక్యంలో చెప్తున్నాడు. చివరిగా వచ్చే వరకు సంతోషగానం, ఉత్సాహగానం చేయుడి. ఎవరు? భయభక్తులు గలవారు, దేవుడి ఎడల భయభక్తులు గలవారు, దేవుని ఎడల క్షమాభిక్ష పొందినవారు ఉల్లాసగానం చేయుడి, సంతోషగానం చేయుడి. దేవుడు మనతోటి ఉన్నాడు అని దావీదు చెప్తున్నాడు. నిజమే కదా, మనం కూడా ఎన్నోసార్లు పాపం చేసి ఉన్నామేమో, ఇది చిన్న పాపమే కదా, నన్ను ఎవరు చూస్తారు అని అనుకుంటున్నావేమో. కానీ ఆ దేవాతి దేవుడు నిన్ను నన్ను చిన్న పాపమైనా పెద్ద పాపమైనా ఏ పాపమైనా చూస్తున్నాడు. కాబట్టి ఇంకను మనం చేసిన పాపంలో మనం దేవుని క్షమాపణ అడగకపోతే ఈ రోజే రక్షణ దినం, నేడే పాప క్షమాపణ దినం. నువ్వు యేసయ్యను అడుగుతావా? అయా, నన్ను క్షమించవా యేసయ్యా? నాయన దేవా, నువ్వు నాకు దారి చెప్పినప్పటికీ యేసయ్యా నాయన, నేను స్టబర్న్ గుర్రం వల్లే వెళ్ళిపోతున్నాను దేవా, మాట వినకుండా ఉన్నాను దేవా, నన్ను క్షమించవా అని అడుగుదామా? ఎందుకంటే ఆయనలోనే సంతోషం, ఆయనలోనే సమాధానం. ఇంకోటి ఈ వాక్యం ఏం గుర్తు చేస్తుంది? పాప క్షమాపణ పొందిన వారు ధన్యులు. నేను ధన్యులము. ఆ శిలువ పైన నీ పాపం నా పాపం మోసి నా కొరకు నీ కొరకు చనిపోయి తిరిగి 3వ దినములు లేచి ఉన్నాడు ఆ దేవుడు. ఆయన చేసిన సాక్రిఫైస్కి మనం ఏం చేద్దాం? మనం ఏం రివార్డ్ ఇస్తున్నాం? మరి ఒకసారి దేవుడు పిలుస్తున్నాడు, పాప క్షమాపణ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి కళ్ళు మూస్తున్నామా? స్తోత్రం పరిశుద్ధుడ, గొప్ప దేవ, మహోన్నతుడ, నీకే స్తోత్రం. ఈ దినం ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా నాయన. ఈరోజు నాయన పాప క్షమాపణ యొక్క నాయన ఇంపార్టెన్స్ని నాయన మాకు తెలియజేసినందుకు వందనాలు యేసయ్యా. నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు అయ్యా మేము ఫాలో అవ్వాలని ఆయన మరి ఒకసారి జ్ఞాపకం చేసినందుకు నీకే స్తోత్రం అయ్యా. అవును, మమ్మల్ని కాపాడే దేవుడవు నీవే, మమ్మల్ని రక్షించే దేవుడవు నీవే అయ్యా. నీకే స్తోత్రం యేసయ్యా. మా పాపాలు మీ దగ్గరకు ఒప్పుకుంటున్నాం, యథార్థమైన మనసుతో అయ్యా మా పాపాలని సన్నిధి ఎడతా మేము ఒప్పుకుంటున్నాం యేసయ్యా. నీ కార్యం జరిగించండి యేసయ్యా నాయన. ఈ దినమంతా నీ రెక్కల చాట్ల మమ్మల్ని భద్రపరిచి నాయన మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి. ఈ రీడింగ్ ద బైబిల్ విత్ మీ వల్ల మీరు ఆశీర్వదింపబడినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి రేపు ఉదయకాల సమయం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని అతి గొప్ప కృప నీ పైన, నా పైన, మన కుటుంబాల పైన, మన స్టేట్ పైన, మన కంట్రీ పైన, మన యావత్తు ప్రపంచం పైన ఉండును గాక. ఆమేన్.